ఐపీఎల్ 2024లో వరుసగా ఫోర్త్ మ్యాచ్లో కూడా హోమ్ టీమే బోని కొట్టింది. జైపూర్ వేదిక లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టీం ఆల్రౌండ్స్ అదరగొట్టి సీజన్లో మొదటి విజయాన్ని నమోదు చేశారు. సో ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ బ్యాటింగ్ అదిరిపోయింది అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా బాగా క్లిక్ అయింది. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ విషయంలో చూసుకుంటే ది కెప్టెన్ సంజు శాంసన్ ముందుండి నడిపించాడు. నిజంగా ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ కొట్టి తన టీంను కంఫర్టబుల్గా గెలిచేలా చేశాడు. ఈవెన్ ఎల్ఎస్జీ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. బట్ ఆర్ఆర్ బౌలర్స్ డెత్ ఓవర్స్లో మంచిగా బౌలింగ్ చేసి తమ టీంకు 20 పరుగుల దాటితో విజయాన్ని అందించారు. సో ఈ మ్యాచ్లో అయితే రాజస్థాన్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంది అండ్ వాళ్ళ టీం సెలక్షన్ చూసుకుంటే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ ఆడించే విషయంలో ఒక ఫ్లెక్సిబిలిటీ పెట్టుకున్నారు. జనరల్గా చూసుకుంటే రోమన్ పౌల్ని డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకోవచ్చు. బట్ ఆర్ఆర్ వాళ్ళు తెలుగుగా ఏం చేశారంటే వాళ్ళ టాప్ ఆర్డర్ అలానే స్ట్రాంగ్గా ఉంది. దీంతో వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా క్లిక్ అయ్యి ఆడితే మిడిల్ ఆర్డర్లో పోవేలు అవసరం ఉండదు అండ్ ఇలాంటి టైంలో వాళ్ళకి ఎక్స్ట్రా ఫారెన్ బౌలర్ని ఆడించుకునే ఫెసిలిటీ దొరుకుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ రోజు మ్యాచ్లో కూడా అదే జరిగింది. వాళ్ళకి రోమన్ పౌల్ అవసరం రాలేదు. దీంతో వాళ్ళు ఫోర్త్ ఫారెన్ ప్లేయర్గా నాండ్రే బర్గర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. సో నిజంగా అయితే చాలా తెలివైన టాక్టిక్. ఇక అదరైన లక్నో టీం చూసుకుంటే ఆల్మోస్ట్ మనం చెప్పుకున్న టీంనే తీసుకున్నారు. బట్ బ్యాటింగ్ ఆర్డర్లో మాత్రం మార్పు జరిగింది. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో కాకుండా ఓపెనర్గానే బ్యాటింగ్ వచ్చాడు. సో మేబీ వాళ్ళు ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారని చెప్పి డిసిషన్ తీసుకుని ఉండొచ్చు. ఎనివే ముందుగా బ్యాటింగ్ తీసుకున్న ఆర్ఆర్ టీంకి అయితే అంత మంచి స్టార్ట్ రాలేదు. జాస్ బట్లర్ 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. కానీ తర్వాత చూసుకుంటే జైస్వాల్ బ్యాట్ను జులిపించాడు. 12 బంతులను 24 పరుగులు చేశాడు. బట్ బ్యాట్ల కొద్ది అతను వేగంగా ఆడే క్రమంలోనే మోషన్ కన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో ఆర్ఆర్ టీం అయితే పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. అయితే ఈ రోజు ఆర్ఆర్ బ్యాటింగ్లో ది బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే నెంబర్ 4లో బ్యాటింగ్కి వచ్చిన రియాన్ పరాగ్. నిజంగా అతనైతే చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. 2 వికెట్లు పడిపోయిన తర్వాత కెప్టెన్ సంజు శాంసన్తో కలిసి ఒక భారీ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో నాకైతే ఈసారి రియాన్ పరాగ్ బ్యాటింగ్లో చాలా మెచ్యూరిటీ కనిపించింది. ప్రీవియస్ సీజన్స్లో చూసుకుంటే కొంతవరకు ఇమ్మెచ్యూర్గా బ్యాటింగ్ చేసేవాడు. అంటే హడావిడి ఎక్కువ ఆట తక్కువ అనేలా ఉండేది. బట్ ఈసారి మాత్రం రియాన్ పరాగ్ బ్యాటింగ్లో చాలా మెచ్యూరిటీ కనిపించింది. బట్ ఎనివే ఆర్ఆర్ బ్యాటింగ్లో వాళ్ళ హీరో మాత్రం కెప్టెన్ సంజు శాంసన్నే. నిజంగా ఆర్ఆర్ బ్యాటింగ్ మొత్తాన్ని ముందుండి లీడ్ చేశాడు. 52 బంతులను 82 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. మోస్ట్ ఇంపార్టెంట్లో అతను ఆడిన ఇన్నింగ్స్లో ఏకంగా 6 సిక్స్లు ఉన్నాయి. అలాగే అతను రవి బిష్ణుని అటాక్ చేసిన తీరు కూడా మ్యాచ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో సంజు శాంసన్ అయితే గత 5 ఏళ్ళగా చూసుకుంటే రాజస్థాన్ టీం ఆడుతున్న ప్రతి ఓపెనింగ్ మ్యాచ్లో కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ 2020 నుంచి చూసుకుంటే ఆర్ఆర్ టీం ఆడుతున్న ప్రతి ఫస్ట్ మ్యాచ్లో కూడా అతను 50+ రన్స్ కొట్టాడు. సో ఈ రోజు మ్యాచ్లో కూడా సంజు శాంసన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో తన టీంకు 193 పరుగుల స్కోర్ని అందించాడు. అలాగే చివరిలో అతనికి ధ్రువ్ జురేల్ కూడా చాలా మంచి సపోర్ట్ అందించాడు. 12 బంతులు 20 పరుగులు చేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్ఆర్ టీంకు 200 స్కోర్ రాకపోయినా వాళ్ళ బ్యాటింగ్ మాత్రం చాలా బాగా క్లిక్ అయిందని చెప్పుకోవాలి. ఇక లక్నో బౌలింగ్ విషయానికి వస్తే మనం స్టార్టింగ్ నుండి చెప్పుకుంటున్నాం వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ లేదని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు మ్యాచ్లో అదే ఎక్స్పోజ్ అయిపోయింది. వాళ్ళ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కలిపి 11 ఓవర్స్లో ఏకంగా 129 రన్స్ ఇచ్చారు. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 12 పరుగులు ఇస్తూ వచ్చారు. ఈవెన్ వాళ్ళ స్పిన్ బౌలింగ్ చూసుకున్న కృణాల్ పాండ్యా ఒక్కడే మంచిగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 19 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బట్ రవి బిష్ణు వికెట్ తీసినప్పటికీ అతను కూడా ఎక్స్పెన్సివ్గానే ప్రూవ్ అయ్యాడు. సో లక్నో టీం అయితే ఖచ్చితంగా తమ బౌలింగ్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. మెయిన్ వాళ్ళ పేస్ బౌలింగ్లో ఒక మంచి గన్ బౌలర్ను పట్టుకోగలగాలి. లేకపోతే వాళ్ళు ఇదే పేస్ బౌలింగ్తో కంటిన్యూ అయితే మ్యాచ్లు గెలవడం చాలా వరకు కష్టం. అండ్ ఆల్సో ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ మ్యాచ్లో లక్నో టీం మార్కస్ స్టాయినిస్ యొక్క పేస్ బౌలింగ్ని యూజ్ చేసుకోలేదు. సో వాళ్ళ రెగ్యులర్ పేస్ బౌలర్స్ అని రన్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు మార్కస్ స్టాయినిస్ని యూజ్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇక లక్నో టీం చేసింగ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ మరి క్వింటన్ డికాక్ ఓపెన్ చేశారు. బట్ ఇనీషియల్గా టీంకి చాలా పెద్ద స్ట్రైక్స్ తగిలాయి. మెయిన్లీ ట్రెంట్ బౌల్ట్ మరోసారి పవర్ ప్లేలో తన మాస్టర్ క్లాస్ చూపించాడు. బోత్ క్వింటన్ డికాక్ మరియు దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరిని వరుస ఓవర్స్లో అవుట్ చేశాడు. అలాగే తర్వాత చూసుకున్న బర్గర్ తను వేసిన సెకండ్ ఓవర్లో బదుని వికెట్ తీశాడు. సో లక్నో టీం అయితే 11 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోయింది. బట్ ఎనివే తర్వాత చూసుకుంటే దీపక్ కూడా బ్యాటింగ్ వచ్చి హిట్టింగ్ చేయడం మొదలుపెట్టాడు. 13 బంతులను 26 పరుగులు చేశాడు. అలాగే అదరైనా చూసుకుంటే కేఎల్ రాహుల్ కూడా ఒక మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆర్ఆర్ బౌలర్స్ని సమర్థవంతంగానే ఎదుర్కొన్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి అయితే 4 వికెట్కి 49 పరుగులు జోడించి లక్నో ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేయగలిగారు. బట్ ఆ టీంకి అసలైన మూమెంటం తీసుకొచ్చింది మాత్రం నికోలస్ పురాన్. దీపక్ కూడా అవుట్ అయిపోయిన తర్వాత అతను వచ్చి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే బోల్ట్ను ఒక ఓవర్లో గట్టి కొట్టాడు. సో నికోలస్ పురాన్ మరి కేఎల్ రాహుల్ కలిసి ఒక భారీ పార్ట్నర్షిప్తో లక్నో టీంని గెలిపి తీసుకెళ్లారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు హాఫ్ సెంచరీలు చేసిన తర్వాత లక్నో టీం ఈజీగా గెలిపించేస్తారేమో అనుకున్నాం. బట్ ఇప్పుడైతే 17 ఓవర్లో సందీప్ శర్మ రాహుల్ని అవుట్ చేశాడు. ఒక్కసారి ఇన్నింగ్స్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన లక్నో బ్యాట్స్మెన్ పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్ళిపోయి సరిగ్గా రన్స్ చేయలేకపోయారు. మిగిలిన నెక్స్ట్ ఓవర్లో అశ్విన్ బౌలింగ్కి రావడం, స్టాయినిస్ని అవుట్ చేయడం అండ్ ఓవర్లో 4 పరుగులు ఇవ్వడం వల్ల ఒక్కసారికి ఈక్వేషన్ చాలా పెద్దగా మారిపోయింది. సో నికోలస్ పురాన్ చివరిలో ట్రై చేసినప్పటికీ ఆర్ఆర్ బౌలర్స్ ఛాన్స్ ఇవ్వలేదు. మెయిన్లీ మ్యాచ్లో ఆర్ఆర్ డెత్ బౌలింగ్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. వాళ్ళు లాస్ట్ 4 ఓవర్స్లో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చారు. సో ఆర్ఆర్ బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీస్తే బర్గర్, అశ్విన్, చాహల్ మరియు సందీప్ శర్మ ఈ నలుగురు కూడా తలో వికెట్ తీసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ బర్గర్ తప్పితే మిగతా అందరు బౌలర్స్ కూడా చాలా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశారు. మెయిల్ అవేష్ ఖాన్ వికెట్ తీయలేకపోయినప్పటికీ లాస్ట్ ఓవర్లో నికోలస్ పురాన్కు చాలా మంచి బౌలింగ్ చేశాడు.
సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ బ్యాట్స్మెన్ అంతా కలిసి కట్టుగా రాణించారు. అలాగే బౌలింగ్లో కూడా ఒక మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. దీనివల్ల వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచి బోని కొట్టగలిగారు. ఇక ఈ మ్యాచ్లో 82 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచిన ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.